సీఎం రేవంత్ వేట మొదలైందా? కారు పార్టీకి వరుస షాకులు తప్పవా? కరెంటు నుంచి రేవంత్ బీఆర్ఎస్ పై అటాక్ స్టార్ట్ చేశారా? బీఆర్ఎస్ పార్టీ దాచిన అసత్యాలను పంచపటాలు చేస్తున్నారా? కాళేశ్వరంపై నిధుల మళ్లింపు జరిగిందా? ఏసీబీకి ఫిర్యాదు వెనుక ఉన్నది ఎవరు? ఆర్మూర్ బీఆర్ఎస్ లీడర్ జీవన్ రెడ్డి చిట్టా తవ్వుతున్నారా? గులాబీ పార్టీలు అక్రమారులను వేటలకు ఎలా ఉండబోతుంది? రేవంత్ రూటే సపరేటా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ రాకతో ప్రగతి భవన్ ఎదుట బారికేడ్ల తొలగింపు. ప్రజా దర్బార్తో ప్రజల నుంచి మంచి స్పందన. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. గతంలో ప్రభుత్వం తీరుపై కాగ్ సంచలన రిపోర్ట్. విద్యుత్ శాఖకు 85,000 కోట్ల వరకు అప్పు. బీఆర్ఎస్ తీరుపై సీఎం రేవంత్ సీరియస్. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఏసీబీకి ఫిర్యాదులు. 1,000 కోట్లు దారి మళ్లించారని ఆరోపణ. తెలంగాణ ఇచ్చిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా ఆయన క్యాబినెట్లోని మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ ఎదుట నిర్మించిన ఇనుప బారికేడ్లు నేలమట్టమయ్యాయి. అంతేకాదు 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి తొలి సంతకం పెట్టారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. విద్యుత్ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖకు ఎన్ని అప్పులున్నాయి, ఎక్కడెక్కడ ఎంత మేర రుణాలు తీసుకొచ్చారు, డిస్కంలు ఏ స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయాయి, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఎటువంటివి అనే విషయాల మీద రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అయితే గతంలో విద్యుత్ శాఖ సీఎండీగా పనిచేసిన దేవులపల్లి ప్రభాకర్ రావు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. అయితే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అన్ని ప్రభాకర్ రావు హయాంలోనే జరిగేవి కాబట్టి ఆయన రాజీనామాను ఆమోదించవద్దని ప్రభుత్వ కార్యదర్శిని రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖకు ప్రస్తుతం 85,000 కోట్ల దాకా అప్పున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి మొన్నటి దాకా ప్రభుత్వం విద్యుత్ శాఖ చెల్లించాల్సిన బకాయిలను దాచిపెట్టింది. విద్యుత్ డిస్కంలకు ఉన్న ఆస్తుల కంటే అప్పుడే ఎక్కువ ఉన్నాయని విషయాన్ని ప్రభుత్వం బయటకు రాకుండా జాగ్రత్త పడింది. కాగ్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో గత ప్రభుత్వం పదే గొప్పగా చెప్పుకున్న 24 గంటల విద్యుత్ వెనుక చాలా చీకటి కోణం ఉందని తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విద్యుత్ సంక్షోభం సృష్టించేందుకు బీఆర్ఎస్ అసలు విషయాలు దాచిపెట్టిందని రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష సందర్భంగా చెప్పారు.
ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏసీబీ అధికారులకు రాపోలు భాస్కర్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని, ఇందుకు గత ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ కుమార్తె కవిత, మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డిపై ఆయన ఫిర్యాదు చేశారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని, ఆయనపై కూడా కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు అంచనాలతో వేల కోట్లు దారి మళ్లించారని, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసు నమోదు చేసి విచారణ జరపాలని న్యాయవాదిని రాపోలు భాస్కర్ కోరారు. ఇక నిన్నటి దాకా ఆర్మూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్ రెడ్డిపై కూడా ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఆర్మూర్లో ఆర్టీసీ స్థలాన్ని కొన్ని సంవత్సరాలకు జీవన్ రెడ్డి లీజుకు తీసుకున్నారు. అందులో బహుళ అంతస్తులు నిర్మించారు. వాటిని వివిధ కార్పొరేట్ సంస్థలకు కిరాయికి ఇచ్చారు. అయితే ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. విద్యుత్ శాఖకు కూడా బకాయిలు చెల్లించడం లేదు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. బకాయిలు చెల్లించని పక్షంలో షాపింగ్ కాంప్లెక్స్ కు తాళం వేస్తామని ఆర్టీసీ అధికారులు హెచ్చరించారు. కరెంటు బిల్లులు చెల్లించని నేపథ్యంలో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రధానంగా దృష్టి సారించారు. రంగంలోకి దిగిన రేవంత్ బీఆర్ఎస్ అవినీతిని తవ్వి బయటకు తీసే పనిలో పడ్డారు. అనుమానమున్న ప్రతి అంశంలోనూ ఆరోపణ వచ్చి ప్రతి పథకంపైన నజర్ పెంచారు రేవంత్. ఇక భారత రాష్ట్ర సమితికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు.